విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 22 అనుకున్నది ఒకేసారి మే 6వ తారీఖు వరకు ఇంకా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మనం దీన్ని ఒక మంచి అవకాశంగా భావించాలి. ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోదలుచుకున్నాను. ఈ పరీక్షల్లో చాలామంది విద్యార్థులు ఈ సందర్భ సహిత వ్యాఖ్యలు వీటిని ఎక్కువ రాయట్లేదు. చాలామంది వదిలేస్తున్నారు మా దృష్టికి వచ్చిన దాని ప్రకారం. కానీ దీన్ని ఒక పట్టికలా తయారు చేసుకొని పాఠం పేరు, కవి పేరు, ఎక్కడి నుంచి గ్రహించబడింది, ఈ వివరాలతో ఒక పట్టిక తయారు చేసుకుంటే చాలా తేలిక. ముఖ్యంగా ఈ సంవత్సరం 70% సిలబస్లో భాగంగా ఇంకా పాఠాలు కుదించబడ్డాయి కాబట్టి వీటిని ఒక ప్రణాళికాబద్ధంగా మనం పట్టిక తయారు చేసుకుంటే తేలిగ్గా మార్కుల్ని పొందవచ్చు. అసలు ఈ సందర్భ సహిత వ్యాఖ్యలు ఏంటి, దీనికి ఎన్ని మార్కులు ఉన్నాయి? మొదటి సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగులో చూసుకుంటే సందర్భ సహిత వ్యాఖ్యలు మొదటి సంవత్సరంలో కేవలం పద్యభాగం సంబంధించి 6 మార్కులు ఉన్నాయి. ప్రశ్నపత్రంలో 5వ ప్రశ్నగా 5వ భాగంలో ఈ సందర్భ సహిత వ్యాఖ్యలు ఉన్నాయి. పద్యభాగం నుంచి కేవలం పద్యభాగం నుంచి మాత్రమే మనకు కేటాయించబడిన పాఠాల్లోంచి ఈ సందర్భ సహిత వ్యాఖ్యలు ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ సందర్భ సహిత వ్యాఖ్యల్లో ఏముంటుంది? ముఖ్యంగా 4 అంశాలు చెప్పుకోవాలి. సందర్భ సహిత వ్యాఖ్యలో ఆ ఇచ్చిన వ్యాఖ్య ఏ పాఠంలోనిది, కవి ఎవరు, ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే కవి పరిచయం 1, 2 సందర్భం, 3 ఆ వ్యాఖ్య యొక్క అర్థము, 4వది వ్యాఖ్య లేదా వివరణ. ఈ 4 అంశాలు మనకు తెలిసిన అంశాలే. మనం వాక్య రూపంలో రాస్తే 3 మార్కులు వస్తాయి ఒక్కొక్క వ్యాఖ్యకి. మరి ఈ చిన్న కిటికీ తెలియక చాలామంది ఆ సందర్భ సహిత వ్యాఖ్యలు అంటే దాన్ని వదిలేయటం, సగం సగం రాయటం అట్లా చేస్తున్నారు. విద్యార్థులారా, పరీక్షలకి ఇంకా 40 రోజుల సమయం మించి ఉంది కాబట్టి, ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి దీన్ని మనం కూలంకషంగా ఒక్కొక్క విషయాన్ని అవగాహన చేసుకుంటూ ఒక ప్రణాళికబద్ధంగా చదివితే తెలుగులో 99 మార్కులు తెచ్చుకోవటం చాలా తేలిక. సందర్భ సహిత వ్యాఖ్యలు మొదటి సంవత్సరంలో 6 మార్కులకి కేటాయించబడ్డాయి. అది ప్రశ్నాపత్రంలో 5వ ప్రశ్నగా ఇవ్వబడింది. ఒకసారి మనం ఈ సందర్భ సహిత వ్యాఖ్యని చూస్తే తెలుస్తుంది. సఖ్యము దానొడగూడ నేర్చునే, ఇది వ్యాఖ్య. దీనికి సందర్భ సహిత వ్యాఖ్య రాయండి అని అడుగుతాడు. అప్పుడేంటి, మొదటగా అది సఖ్యము తానొడగూడ నేర్చునే అనేది ఎక్కడ, ఏ పాఠంలో ఉంది? విద్యాలక్ష్య పాఠంలో ఒక పద్యంలో వచ్చింది ఇది. ఏది? ధనపతితో దరిద్రునకు, ఈ పద్యంలో చివరి పాదంగా ఇది వస్తుంది. ఇది మనకు తెలుసు. ఇప్పుడు ఈ వ్యాఖ్యని మనం 4 పాయింట్స్గా రాసి 3 మార్కులు తేలిగ్గా పొందొచ్చు. 1, ఈ వ్యాఖ్య, ఈ వాక్యము విద్యాలక్ష్యం. మరి ఇది ఎక్కడి నుంచి తీసుకోబడింది? నన్నయ్య భట్టు రచించిన ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలోని పంచమాశ్వాసం నుండి గ్రహించిన విద్యాలక్ష్యము అనే పాఠ్యభాగంలోనిది. చాలు, ఇలా రాస్తే 1 పాయింట్. ఎక్కడ ఏంటి అంటే ఈ వ్యాఖ్య ఏ పాఠంలోంది, కవి ఎవరు, ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది, ఈ 3 విషయాలు కవి పరిచయంలో రాయాలి. 2వది ఈ సందర్భ సహిత వ్యాఖ్య, సందర్భం. 2వది సందర్భం. ఎవరు, ఎవరితో, ఏ సందర్భంలో పలికినది, చెప్పినది, అన్నది, ఇది సందర్భం.
ఈ సందర్భం మరి ఈ ఉదాహరణ ప్రకారం మనం చూస్తే ద్రోణుడు ధనార్థి అయి తన బాలసకుడైన మిత్రుడైన ద్రుపదుని వద్దకు వెళ్ళి తాను ద్రుపదునికి బాలసకుడనని అతని యొక్క సహాధ్యాయునని చిన్నప్పటి విషయాలు గుర్తుపట్టావా అని ద్రుపద మహారాజుని అడుగుతాడు. అప్పుడు తను అన్న సందర్భంలో ఉంది. ఎక్కడైనా సమఉజ్జీలతో స్నేహం కుదురుతుంది కానీ మరి ఇలాగా ధనవంతులతో దరిద్రులతో ఎక్కడైనా స్నేహం కలుగుతుందా అని ద్రుపదుడు ద్రోణుని ప్రశ్నించిన అన్న సందర్భంలోనిది. ఇది రెండవ అంశం. ఒకటి కవి పరిచయంలో మనం ఏ పాఠంలోది, కవి ఎవరు, ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది రాస్తే కవి పరిచయం అయిపోతుంది. సందర్భము ఎవరితో ద్రుపదుడు ద్రోణుడితో అన్న సందర్భంలోది. ఏ సందర్భము అంటే తనకు ధనార్థి అయి ద్రోణుడు ధనం కోసము ద్రుపదుని వద్దకు సహాయం కోరి వెళ్ళినప్పుడు, తన యొక్క చిన్నప్పటి విషయాలు గుర్తు చేసినప్పుడు, అప్పుడు ద్రుపదుడు ద్రోణునితో అన్న మాటలు ఇవి. ఇది 2. ఇదే విధంగా ఉన్న దాంట్లోని కాదు, మీరు మీ యొక్క వాక్య నిర్మాణం ఎలాగున్నా అర్థవంతంగా ఉండేటట్టు రాస్తే చాలు. అక్కడ చెప్పాల్సింది ఏంటి? సందర్భము, ఎవరితో ఏ సందర్భంలో చెప్పారు, ఈ విషయం రాస్తే సరిపోతుంది. 3వ అంశము అర్థము. ఇది పద్యపాదంలోది కదా, కాబట్టి సఖ్యము తానొడగూడ నేర్చనే. సఖ్యం అనగా స్నేహము. ఒడగూడ నేర్చనే తాను ఏ విధంగా కలుగుతుంది నీకు నాకు అని. దీని అర్థం ఏంటి? స్నేహము ఏ విధంగా కలుగుతుంది అని దీని భావము. ఆ వ్యాఖ్య యొక్క అర్థాన్ని రాస్తే 3 అంశాలు అయిపోయింది. ఇక తర్వాత వ్యాఖ్య లేదా వివరణ. ఇది సాధారణంగా మీరు రాసుకోవచ్చు. మీకున్న పాఠం మీద మీకున్న పట్టును బట్టి రాసుకోవచ్చు. 2 వాక్యాలు 3 వాక్యాలు రాసుకోవచ్చు. మరి ఇక్కడ ఉన్నది ఒకసారి చూద్దాం. దాని ప్రకారం మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ వ్యాఖ్య ఏమని రాశాడు? ధనవంతునితో దరిద్రునకు, తత్వవేత్తతో మూర్ఖునకు, ప్రశాంతునితో క్రూరునకు, వీరునితో పిరికివానికి, కవచము గలవానితో కవచము లేనివానికి, మంచివానితో దుర్మార్గునికి స్నేహము ఏ విధంగా కలగదని బీద బ్రాహ్మణుడైన ద్రోణుడు తనకు ఎప్పటికీ స్నేహితుడు కాడని ద్రుపదుడు చెప్పాడు. ఇదంతా చదివిన తర్వాత మీకు ఒకటి గుర్తుకు రావాలి. ధనపతితో దరిద్రునకు ఆ కంఠస్థ పద్యంలోని భావాన్ని యథాతథంగా ఇక్కడ రాయటం జరిగింది. ఇలా ఇంత పూర్తిగా కాకపోయినా కనీసం 2 వాక్యాల్లో మీరు రాయగలిగితే చాలు. ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని అక్కడ జరిగిన సందర్భాన్ని ఆ 2-3 వాక్యాల్లో వివరణగా మీరు రాయగలిగితే చాలు. చూసారా? కేవలం కవి పరిచయం, సందర్భం, ఆ వ్యాఖ్య యొక్క అర్థము, తర్వాత వ్యాఖ్య లేదా వివరణ. ఇది రాస్తే 3 మార్కులు. మరి ఇదే రకంగా ద్వితీయ సంవత్సరంలో సందర్భ సహిత వ్యాఖ్యలు ఇంకెక్కువ మార్కులకు ఉన్నాయి. 12 మార్కులకు ఉన్నాయి. అది కూడా ప్రశ్నపత్రంలో 5-6 విభాగాల్లో ఇవ్వటం జరిగింది. మొదటిది పద్యభాగంలోని పాఠాల నుంచి, రెండవది ఉపవాచకం నుంచి. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్లో ఉపవాచకము ఒకే పాఠము ఇవ్వటం జరిగింది, ముద్దురామకృష్ణయ్య గారు. మరి ఉపవాచకంలో ఒకే పాఠము కానీ 2 సందర్భ సహిత వ్యాఖ్యల్ని ఇవ్వటం జరిగింది. అలాగే పద్యభాగం నుంచి 2 వ్యాఖ్యల్ని, సందర్భ సహిత వ్యాఖ్యల్ని ఇవ్వటం జరిగింది. మరి పద్యభాగంలోని ఒక వ్యాఖ్యని ఇక్కడ పరిశీలిద్దాం. ద్వితీయ సంవత్సరం తెలుగు. సుచరిత క్రమం ఎప్పుడు తప్పనేటికి. ఇది ఈ వ్యాఖ్య ఎక్కడిది, ఏ పాఠంలోనిది, కవి ఎవరు, ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది? ఇది పాఠం వచ్చేసి శ్రీకృష్ణరాయబారం, కవి తిక్కన, మహాభారతంలోని ఉద్యోగపర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకున్నది. ఇక్కడ కొంచెం వివరంగా రాయటం జరిగింది. కవి పరిచయం ఏంటి,
దీంట్లో మనం సందర్భ సహిత వ్యాఖ్యలు రాయాల్సిందేంటి? కవి పరిచయము, సందర్భము, అర్థము, వ్యాఖ్య లేదా వివరణ. ఈ 4 అంశాలు రాస్తే 3 మార్కులు వస్తాయి మనకి. ఇక్కడ కవి పరిచయం చూద్దాం. ఈ వాక్యం తిక్కన రాసిన మహాభారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకున్న శ్రీకృష్ణ రాయబారం అనే పాఠ్యాంశంలోనిది. ఇది కాకుండా ఇంకా తిక్కనకున్న బిరుదులు కూడా ఇక్కడ రాయటం జరిగింది. వాస్తవానికి అవసరం లేదు, రాస్తే మంచిది. ఈయన ఎక్కడ పనిచేశాడు ఏంటి ఈ వివరాలన్నీ కూడా. ఇతనికి ఉభయ కవి మిత్రుడు అనే బిరుదు ఉంది. 13వ శతాబ్దానికి చెందినవాడు. నెల్లూరు పాల్గొని మనవసిద్ధి ఆస్థానంలో పనిచేశాడు, ఉండేవాడు. ఇది కవి పరిచయము. ఇంకా తేలిగ్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే పాఠం పేరు, కవి పేరు, మరి ఎక్కడి నుంచి ఆ పాఠాన్ని గ్రహించారు ఈ రాస్తే సరిపోతుంది. సందర్భం అంటే ఏంటి? ఏ సందర్భంలో ఎవరితో ఈ మాటల్ని చెప్పారు అన్నారు. ఇది శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి భరత వంశ ప్రాశస్త్యాన్ని వివరిస్తున్న సందర్భంలోనిది. మరి సంధి కుదిర్చే సందర్భంలో చివరిగా శ్రీకృష్ణుడు వెళ్ళి చెప్తున్న సందర్భంలోనిది. అంటే శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి భరత వంశానికి ఎటువంటి చరిత్ర ఉన్నది, ఎటువంటి మంచి పేరు ఉన్నది, ప్రాశస్త్యం ఉన్నది అనేది వివరిస్తున్న సందర్భంలోనిది. ఇక 3వ అంశం సందర్భం అయిపోయింది. అర్థము. సుచరిత క్రమమిప్పుడు తప్పనేటికి. మంచి చరిత, మంచి వంశక్రమాన్ని, అంత మంచి వంశానికి పేరున్న వంశాన్ని ఆ చరిత్రని ఇప్పుడు తప్పడం ఎందుకు? ఇప్పుడు తప్పు చేసి ఆ యొక్క చెడ్డ పేరుని తీసుకురావడం ఎందుకు? ఈ యొక్క ఆ సుచరిత క్రమాన్ని ఇప్పుడు తప్పడం ఎందుకు అనేది ఇక్కడ అర్థంగా చెప్పడం. మంచి వంశక్రమాన్ని ఇప్పుడు ఎందుకు తప్పుతారు అంటే తప్పొద్దు అని. ఇక వివరణ ఏంటి? మహారాజా, మీ భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, ఐకమత్యం, గౌరవం, కారుణ్యం మొదలైన సద్గుణాలు గల కీర్తి పొందింది. అట్టి వంశంలో నీవు, నీ ప్రియ సహోదరుడు పాండురాజు సద్గుణాల యందు శ్రేష్ఠులు, మరియు నీ కుమారుడు కీర్తిభారం వహించజాలిన వారు, కళ్యాణ స్వభావులు. ఇంత మంచి నడవడి గల వంశ సంప్రదాయం ఇప్పుడు కూడా తప్పించటం ఎందుకు అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో అన్నాడు. ఇంత వివరంగా కాకపోయినా కనీసం ఒక 2-3 వాక్యాల్లో మీరు ప్రతిపద తాత్పర్యాలు చదువుతారు కదా, దాని నుంచే వచ్చిందే ఇది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని ఒక 2-3 వాక్యాల్లో దీన్ని ముగించవచ్చు. కేవలం ఈ పద్య భాగంలో మొత్తం 4 ఇచ్చి 2 రాయమంటాడు. ఇప్పుడు ఛాయిస్ పెంచారు. 2 రాస్తే 2 3 6 మార్కులు. అలాగే మళ్ళీ ఉపవాచకంలో మళ్ళీ 2 ఇచ్చాడు. 2 ఇస్తే దానికి 6 మార్కులు. చూడండి, 6 6 12 మార్కులు. 12 మార్కులను ఇక్కడ ఇవ్వటం జరిగింది. మరి విద్యార్థులారా, ఈ సందర్భ సహిత వ్యాఖ్యలు అనేది ఎంత తేలిక. కేవలం ఒక పట్టిక రాసుకోండి మీరు. ఇక ఉపవాచకానికి సంబంధించి చెప్పాం కదా, 2 ఒకే పాఠం. వాస్తవంగా సందర్భ సహిత వ్యాఖ్యలు కొంచెం కష్టమని ఎప్పుడు అనిపిస్తాయి అంటే, ఎక్కువ పాఠ్యాంశాల నుంచి సందర్భ సహిత వ్యాఖ్యలు ఇస్తే 10 పాఠాలు ఉంటే 10 పాఠాల నుంచి ఇచ్చాడు అనుకోండి, 10 పాఠాలు, కవుల పేర్లు, తీసుకున్న గ్రంథాల పేర్లు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పాఠాలు తక్కువ. ఇప్పుడు ద్వితీయ సంవత్సరం సంబంధించి చూసుకుంటే ఉపవాచకంలోంచి ఇవ్వడం జరిగింది. ఉన్నదే ఒకే ఒక పాఠము. ఆ పాఠము నా ప్రథమ విదేశ యాత్ర, ముద్దు రామకృష్ణయ్య గారిది. మరి ఇంకా కవి పరిచయం ఏముంటుంది? కవి పరిచయం ఒకటే కదా. మరి ఇక మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. వాచకంలోంచి 4 లేదా 5 ఇస్తే దాంట్లోంచి 2 మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది. 2 3 6 మార్కులు. అలాగే ద్వితీయ సంవత్సరం పద్య భాగం నుంచి ఇవ్వటం జరుగుతుంది. దాంట్లోంచి 2 రాయాలి. 2 3 6 6 6 12 మార్కులు.
12 మార్కులు రావాలంటే 2 వ్యాసరూప ప్రశ్నలు చాలా ఎక్కువ సమయం కేటాయించి రాయాలి. మరి ఇక్కడ చూడండి, కేవలం పాఠాల పేర్లు, కవి పేరు, ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది అనేది ఈ విషయాలు గుర్తుపెట్టుకోవడం ద్వారా ఒక పట్టిక తయారు చేసుకొని మరి ప్రథమ సంవత్సరంలో 6 మార్కులు అవలీలుగా జేబులో వేసుకోవచ్చు. ద్వితీయ సంవత్సరంలో 12 మార్కులని అవలీలుగా మన జేబులో వేసుకోవచ్చు. మరి ఈ రకంగా ఒక్కొక్క అంశాన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తూ అవగాహన చేసుకుంటూ పరీక్షల్లో మంచి మార్కుల్ని మనం సంపాదించవచ్చు. ఇంకో అంశం చర్చిస్తూ మళ్ళీ కలుస్తాను. సెలవు.